యాసంగికైనా రైతు భరోసా వచ్చేనా? ఇంకా ఖరారు కాని విధి విధానాలు. అసెంబ్లీలో చర్చిస్తామన్న తుమ్మల. సాగు చేసే వాళ్ళకే రైతు భరోసా త్వరలో ప్రకటిస్తామన్న తుమ్మల. మంత్రి మాటలతో రైతులలో ఆందోళన. కరెక్ట్, మంచి మాట అన్నారండి. వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా మంచి మాట అన్నారు. ఏమన్నారు? సాగు చేసే వాళ్ళకే రైతు భరోసా. చేలో రేవంత్ రెడ్డి సాగు చేస్తలేడు భూమి, తుమ్మల నాగేశ్వరరావు సాగు చేస్తలేడు భూమి. ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే కూడా భూమి సాగు చేయడు. ఏం చేస్తారు? కూలీలను పెట్టుకొని చేపిస్తారు. కాబట్టి కూలీలను పెట్టి చేసుడు కాదు, కూలి ఓడు ఒకవేళ భూమి దున్నినా వానికే ఇద్దాం రైతు బంధు, రైతు భరోసా. అది నీకు ఇయ్యద్దు, నీ ముఖ్యమంత్రి గారికి ఇయ్యద్దు, నీ ఎమ్మెల్యేలకు ఇయ్యద్దు. ఇది మంచి పద్ధతి. ఇక ఆల్రెడీ గత 6 నెలల క్రితం నీ ప్రభుత్వం ఏర్పడ్డది. డిసెంబర్లో పంటలకు పూర్తిగా అందరు రైతులకు మీరు రైతు భరోసా ఇయ్యలేదు. పైగా రైతు భరోసా ఇవ్వకపోగా దాన్ని రైతు బంధు పైసలు వేసిండ్లు. అవి కూడా 20 లక్షల మందికి మాత్రమే వేసిండ్లు. మిగతా 70 లక్షల మందికి మీరు ఎగనామం పెట్టిండ్లు. ఆ డబ్బులు ఎప్పుడు వేస్తారు? ముందు మిగతా 70 లక్షల మందికి ఇవ్వవలసిన రైతు బంధు పైసలు ఎప్పుడు వేస్తారు? ఇక ఎలాంటి భరోసా వీళ్ళు ఇస్తలేరు. వ్యవసాయ రంగానికి రైతులకు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తలేదు. ఇవ్వకపోగా వాళ్ళను నిరాశ నిస్పృహలను ముంచే పని చేస్తాను, వాళ్ళని కష్టాల్లోకి నెట్టేసే ప్రయత్నం చేస్తాను. అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకునే ఒక దుర్మార్గమైన స్ట్రాటజీని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తుంది. వీళ్ళు నయవంచకులు, వీళ్ళు రైతులను ఆగం చేయడానికే ఉన్న వాళ్ళనేది మరొక్కసారి నేను స్పష్టంగా తెలియజేస్తున్నా. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు ఏ మాత్రం వ్యవసాయ రంగాన్ని పట్టించుకున్నట్టు కనిపిస్తలేదు. చంద్రబాబు నాయుడు గెలిస్తే పోయి డ్యాన్సులు వేసి సంబరాలు చేసుకున్న తుమ్మల నాగేశ్వరరావు మరి మన రైతులు గట్ల డ్యాన్సులు వేసి సంబరపడేటట్టు వాళ్ళు పంటలు వేసుకోవద్దా, పంటలు పండించదు అని మీకు సూటిగా ఈ ప్రజలే అడుగుతాను మిమ్మల్ని.